హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ భవాని. ఈరోజు ఈ వీడియోలో మనం మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. తగినంత నూనె పోసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నవి నూనెలో వేసి వేయించాలి. బాయిల్ చేసిన వేట మాంసం ఇది. బాయిల్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతుందండి. ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఇలా మటన్ కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు వీటన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని కొంతసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇలా తగినంత ఉప్పును వేసుకోవాలి. దాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ తగినంత పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకుని కొంతసేపు మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. దీనిలో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత త్వరగా ఉడకడానికి మనం ఇలా కుక్కర్లో కూడా వేసుకోవచ్చు అండి. కుక్కర్లో వేస్తే ఇంకా త్వరగా ఉడుకుతుంది. ఇలా తగినంత పొడి మసాలా కూడా వేసేసుకోవాలి. ఈ కుక్కర్లో వేస్తున్నప్పుడు ముందే పొడి మసాలా కూడా వేసేసుకొని డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో పెట్టి కొంతసేపు ఉడకనివ్వాలన్నమాట. 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే బాగా మంచిగా ఉడికిపోతుంది అనమాట. మీరు ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టి ఉడికించిన అవసరం ఉండదు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత చక్కగా మనం సర్వ్ చేసుకుంటామే. సో మటన్ ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలిసింది కదా. మటన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.